ఈ అంశం పైన కూడా క్లారిటీ లేదు, దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మారెడ్డికి సెలవు, నేటి నుంచి వారం రోజుల పాటు మంజూరు. రాష్ట్రంలోనే టీటీడీఓ ధర్మారెడ్డి నేటి నుంచి వారం రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. సోమవారం ఆయన సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలని షరతు విధించింది. చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి టీటీడీ దేవస్థానాలను పూర్తిగా రాజకీయం చేసి, దయచేసి దేవస్థానాలను ప్రభుత్వాల నుంచి, ప్రభుత్వాల చెర నుంచి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములను కూడా పక్కకు తీసుకురండి. దేవాలయాలను ఈ ప్రభుత్వాల నుంచి పక్కకు తీసుకొస్తే ఈ దేవాలయాల పవిత్రత కాపాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలము. దేవాలయాలను హిందువులు మెయింటైన్ చేసుకోగలుగుతారు. మఠాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. ఏ దేవాలయమైనా ఇన్ని వేరే వాళ్ళు మెయింటైన్ చేసుకోగలిగింది లేనిది హిందువులు ఎందుకు మెయింటైన్ చేసుకోలేరు? కావాలని దేవాలయాలను చేస్తున్నటువంటి కుట్రకు ఇది స్పష్టంగా కనబడుతుంది. మిగిలినటువంటి వాళ్లకు లేనటువంటి ఈ హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వంలో ఎందుకు రావాలి? వాళ్ళ ఆదాయం మాత్రమే రావాలి. వాళ్ళ ఆదాయమేమో వచ్చినటువంటి ఆదాయం ప్రభుత్వ ఖజానాలో పడుతుంది. మళ్ళీ దానికి రంజాన్ తోఫాలు, ఈస్టర్ తోఫాలు అన్నీ కూడా మళ్ళీ దేవాలయాల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా వాళ్ళకి ఇస్తారు. వాళ్ళేమో తెల్లారులేస్తే దేవుని నమ్మొద్దు, విగ్రహాన్ని కొలవద్దు, ఈ దేవుని నమ్మితే ఆ దేవుణ్ణి నమ్మొద్దు అనేటువంటి ఇవే చేస్తూ ఉంటారు, అదే చేస్తుంటారు. ఇక్కడ ఒక వార్త వచ్చింది. ఏం వార్త వచ్చిందంటే, ప్లేటు తిప్పేసిన స్వరూపానంద నాడు జగన్ కేసీఆర్ కోసం యాగాలని రాసిరు కదా. ఇదే నిన్నటి మొన్న సోషల్ మీడియాలో ఒక పాస్టర్ మాట్లాడుతుంటాడు. ఒక పాస్టర్ మాట్లాడి ఏం మాట్లాడుతుంటాడు? ఈ ప్రభు అయినటువంటి నన్ను తప్ప ఇంకెవరిని పూజించవద్దు. వాళ్ళను పూజించడం అంటే ఇతర మతాల వాళ్ళను పూజించడం వల్లే జగన్ చేసినటువంటి పొరపాటు. ఆయన క్రిస్టియన్ కాబట్టి వేరే మతాల దేవుళ్ళ దగ్గర పోయినందుకే ప్రభువు ఓడించాడనేటువంటి మాట మాట్లాడితే దాన్ని మాత్రం ఎందుకు రిపోర్ట్ చేయలేదు? ఇవాళ ఆంధ్రజ్యోతి మీదనో ఇంకొకరి మీదనో కాదు, ఏ పత్రిక అయినా సరే దాన్ని ఎందుకు రిపోర్ట్ చేయలేదు? సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నది అది. అంటే ఆ మతంలో ఉన్నటువంటిది నన్ను తప్ప ఇంకెవ్వరిని మొక్కొద్దు అని. అంటే మతం మారడం వల్ల ఎంత నష్టం అనేటువంటిది వాళ్ళే చెప్పకనే చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఓడిపోవడానికి కారణము ఆయన ఇంకొక మతానికి సంబంధించిన దాన్ని మొక్కడం వల్లనే ఓడిపోయాడని విషం నింపారా లేదా? ప్రజల్లో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరి మనసుల్లో విషం నింపారా లేదా? ఈ విషయం నింపేటువంటి కార్యక్రమం జరుగుతున్నా కూడా మళ్ళీ సెక్యులరిస్టులు వీళ్ళు కాదు, హిందువులదే మతోన్మాదము అనేటువంటి ఈ ప్రగల్భాలు పలికి ఆ శుద్ధ నీతులు చెప్పేటువంటి వాళ్ళంతా బయటికి వెళ్తారు. ఇదే ఎక్కడో చూసిన సేమ్ అదే వార్త. ముస్లిం మహిళలు సంతోషం లేరు, ట్రిపుల్ తలాక్ రద్దుపై యువ ఎంపీ ఇక్రా చౌదరి ఇవి నేను ముస్లిం ఎంపీనే కానీ నా నియోజకవర్గంలో ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత నాకుంది. నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతాను. ఇదే సమయంలో ముస్లిం వర్గానికి అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా గలం విప్పుతాను. మరి హిందువులకు అన్యాయం జరిగితే గలం విప్పరా? ఇప్పటికైనా సెక్యులరిస్టులు కళ్ళు తెరవాల్సినటువంటి బాధ్యత. ట్రిపుల్ తలాక్ రద్దు అనేటువంటి దానిపైన కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. 24 మంది ముస్లిం ఎంపీలు ఉన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు వల్ల ముస్లిం మహిళల నుంచి తమకు మద్దతు పెరుగుతుందని బీజేపీ చెబుతున్న అంశంపై స్పందించిన ఆమె అందులో వాస్తవం లేదు. బీజేపీ పనితీరు పట్ల ఏ ముస్లిం మహిళ కూడా సంతోషంగా లేరు. పౌరుల సమస్యను నేరుగా పరిగణించడంలో బీజేపీ ట్రిపుల్ తలాక్ రద్దు విఫలమైంది. ట్రిపుల్ తలాక్కు నేను కూడా మద్దతు ఇవ్వను, కానీ బీజేపీ దురుద్దేశాలు నాకు తెలుసు. మరి మీరెందుకు పోరాటం చేయలేదు? సమాజ్వాదీ పార్టీ నుంచి ట్రిపుల్ తలాక్ రద్దు చేయాలని ముస్లిం మహిళలంతా ఎందుకు పోరాటం చేయలేదు? ఎవరి దురుద్దేశాలు ఎక్కడున్నాయి? నేను అందరికీ ప్రాతినిధ్యం వహిస్తా, కానీ ముస్లింలకు అన్యాయం జరిగితే మాత్రం గలం విప్పుతా. మరి హిందువులకు అన్యాయం జరిగితే గలం విప్పవా? పార్సీలకు అన్యాయం జరిగితే గలం విప్పవా? క్రిస్టియన్లకు అన్యాయం జరిగితే గలం విప్పవా? ముస్లింలకు మాత్రమే గలం విప్పుతా అనేటువంటి మాట చాలా ఓపెన్గా చెప్పారు ఇక్రా చౌదరి గారు. మరి ఎవరు ఇక్కడ సెక్యులరిస్టు, ఎవరు మతవాది, ఎవరు సెక్యులరిస్టు? అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. బీజేపీ దురుద్దేశాలు అంట. దురుద్దేశం ఏమున్నది? ట్రిపుల్ తలాక్ నువ్వు రద్దు చేసినా, నేను రద్దు చేసినా, బీజేపీ రద్దు చేసినా, కాంగ్రెస్ రద్దు చేసినా ట్రిపుల్ తలాక్ అనేటువంటిది రద్దు అవుతుంది తప్పితే అలా దురుద్దేశాలు ఉన్నాయి. ఇదే అంశం పైన ఇంకొకటి చెప్పాలి. ఇది వచ్చిన తర్వాత నిన్నటి నుంచి ఒక చర్చ జరుగుతున్నది. ఏంటి? భారతదేశంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేడు.
మైనార్టీలకు అన్యాయం జరిగింది. ముస్లిం లేకపోతే మైనార్టీలకు అన్యాయం జరిగిందా? మైనార్టీలో ముస్లింలు మాత్రమే ఉన్నారా? మైనార్టీలో ముస్లింలు మాత్రమే ఉన్నారా? పార్సీలు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్లు, ఇంకెవరో మైనార్టీలు అందరూ ఉన్నారు కదా. కానీ ముస్లింలకు మాత్రమే ఇవ్వలేదనేటువంటి ప్రశ్న ఎందుకు తలెత్తుతుంది భారతదేశంలో? ఎవరు ఇట్లా తయారు చేసిర్రు? ఎవరు? ముస్లింలు అనేటువంటి వాళ్ళు రాజ్యాంగేతర శక్తులు, వాళ్ళు రాజ్యాంగం కంటే చాలా గొప్ప, ముస్లింలు అనేటువంటి వాళ్ళను రక్షించుకోవాలి, ఇట్లా ముస్లింలను సంతుష్టీకరణ రాజకీయాలకు చేయడం ద్వారా వాళ్ళ మనసులో ఇది పెరగడం లేదా? నేను భారతీయుని అనుకునేటువంటి వాళ్ళు ఇదే అంశం పైన కాంగ్రెస్ సర్కారు 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ సర్కారు ఉంది, 2014 నుంచి 2024 దాకా ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారు ఉంది. రెండు ప్రభుత్వాలకు సంబంధించి 2004 నుంచి 2014 దాకా కేంద్రంలో యూపీఏ సర్కారు దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ఏవైతే పథకాలు ఇచ్చిందో, ఏవైతే డబ్బులు ఇచ్చిందో, లేకపోతే ఏవైతే వాళ్ళకు అభివృద్ధికి సంక్షేమానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చిందో 2014 నుంచి 2024 దాకా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇంకొక రూపాయి ఎక్కువనే ఇచ్చాడు, ఇంకొక రూపాయి ఎక్కువనే వాళ్ళకు పథకాలు ఇచ్చాడు, వాళ్ళకు సొమ్ములు వచ్చే విధంగా వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో ముస్లింలకు అనుకూలమైనటువంటి పార్టీగా చిత్రీకరించబడింది, భారతీయ జనతా పార్టీ ఏమో ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా చిత్రీకరించబడింది. ఎందుకు అనేటువంటి విషయం పైన దేశ ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఏం చేశారు? ముస్లింలకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ చేసిందేంటి అంటే, ముస్లింలు చేసేటువంటి రాజ్యాంగేతరమైనటువంటి పనులను కూడా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది, బీజేపీ ఒప్పుకోలేదు. కాబట్టి బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమా? ఏ విధంగా బీజేపీ వ్యతిరేకం, ఏ విధంగా కాంగ్రెస్ అనుకూలం, ఏ విధంగా టీఆర్ఎస్ అనుకూలము, లేదా ఏ విధంగా మిగిలినటువంటి పార్టీలు ముస్లింలకు మేలు చేసినాయి, బీజేపీ ఏ విధంగా వ్యతిరేకం చేసింది? బాబ్రీ మసీదును కూలగొట్టింది అనేటువంటిది చరిత్రలో నిజమైనటువంటి అంశము. హిందువులకు కావాల్సినటువంటి అయోధ్య రామ మందిరాన్ని అయోధ్యలో కట్టడం అనేటువంటిది తప్పు అంశమా? అంటే ముస్లింలు ఈ దేశంలో ఉన్నటువంటి గుడిని కూలగొట్టినా కూడా నోరు మూసుకొని కూసుంటే మాత్రమే వాళ్ళు సెక్యులరిస్టులా? అంటే హిందువులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకమా? ఈ దేశం పైన ముస్లింలు దండయాత్ర చేసింది నిజం కాదా? ఈ దేశంలో జోగులాంబకు పోదాము, లేకపోతే కాళేశ్వరం పోదాము, లేకపోతే అనంతపురంలో పెనుగొండ పోదాము, ఇంకెక్కడికైనా పోదాము, కాశీ లేకపోతే మధుర, అయోధ్య, ఏ గుడికైనా పోదాము, వేములవాడకు పోదాము, లేకపోతే కాళేశ్వరం పోదాము, జోగులాంబ పోదాము. అక్కడ ఉన్నటువంటి గుడులన్నిటినీ ముస్లింలు కూలగొట్టినప్పుడు మంచి వాళ్ళు సెక్యులరిస్టులా, వాళ్ళు శాంతి కాముకులా, వాళ్ళంతా కూడా ఇతర మతాలను గౌరవించేటువంటి వాళ్ళ? కానీ మా పైన అన్యాయం జరిగింది, మా గుడిని కూలగొట్టిరు, మా గుడిని అన్యాయంగా కబ్జా చేసి అందులో దర్గాలు కట్టిరు, అందులో ఇంకొకటి కట్టిరు అనేటువంటి చెప్పేటువంటి వాళ్ళేమో సెక్యులరిస్టులు కాదు, మతవాదులు అవుతారా? ఎవరు మతవాదులు, ఎవరు సెక్యులరిస్టులు, ఎవరు శాంతి కామికులు ఈ దేశంలో? ఈ అంశాలు ఇట్లాంటి చర్చ జరుగుతున్న కొట్టి ఎవరు ముస్లింలను ఓటు బ్యాంకుగా తయారు చేశారు? ముస్లింలు మాత్రమే ఎందుకు అంటే, ముస్లింలకు ఇంత చేసినా కూడా నిన్నెక్కడో కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పాడు, ఒక పోలింగ్ బూత్లో ముస్లిం ఓట్లలో నాకు ఒకటే ఓటు వచ్చింది అనేటువంటి మాట చెప్పిండు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో కూడా లేదంటే తెలంగాణలో కూడా ముస్లింలు ఎక్కువగా ఉండేటువంటి చోట, మజ్లిస్ ఉండేటువంటి చోట, మజ్లిస్ గెలిస్తేనేమో ముస్లింలు ఎక్కువ ఉండేటువంటి చోట మరి ముస్లింలంతా మంచోళ్ళు కదా, శాంతి కాముకులు కదా, వాళ్ళంతా కూడా హిందూకి ఎందుకు ఓటేయలేదు, హిందువుని ఎందుకు గెలిపించలేదు? అంటే ముస్లింలకు ఓటేసుకుంటేనేమో మంచోళ్ళు, హిందువులకు ఓటేస్తే మాత్రం మతతత్వవాదులా? ఇదెక్కడ అన్యాయము, ఇదెక్కడి చర్చ? దీన్ని ఎవరు తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా? ముస్లింలు అనేటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు, ముస్లింలంతా కూడా అంటే నీకు ప్రభుత్వ పథకాలు వస్తాయి, నీకు రోడ్లు వస్తాయి, నీకు షాదీ ముబారక్లు వస్తాయి, లేకపోతే మిగిలినటువంటి పథకాలు ఏవైనా సరే, పేదలకు రావాల్సినటువంటి అన్ని పథకాలు, బియ్యము, ఉప్పులు, పప్పులు, మిగిలినటువంటి అన్నీ కూడా మతాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధులన్నీ వచ్చినాయి కదా. ఒక రోడ్డు వస్తే ముస్లింకి వేయలేదు, 500 లేకపోతే వ్యాక్సిన్ వేయడం వల్ల ముస్లింలకు వేయకుండా హిందువులకి వేసిరా? అందరికీ వేసారు కదా వ్యాక్సిన్ వేసేటప్పుడు, ఉచితంగా వేసినటువంటి వ్యాక్సినే కదా. రోడ్ వేసిరు, కేంద్రం నుంచి జిహెచ్ఎంసీకి నిధులు వచ్చినాయి, రోడ్లు వేసిరు, నీళ్లకు, నిధులకు, మిగిలినటువంటి అన్నిటికీ, షాదీ ముబారక్లకు, లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చేటువంటి ఇండ్లు అందరికి ఇచ్చిరు. ముస్లింలకు వేయకుండా కేవలం హిందువులకు మాత్రమే ఇచ్చిరా? ఈ అంశం పైన మాత్రం స్పందించరు. దేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రజలు ఆలోచించాల్సినటువంటి, ఒక ముస్లిము మజ్లిస్కు ఓటేసి, ఒక ముస్లిం లీగుకు ఓటేసి, ఒక ముస్లిము బీజేపీకి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ఓటేస్తే
హిందువుల్లో కూడా వాడు వెళ్ళి టోపీ పెట్టుకొని వాడి దర్గాకు వాడి దగ్గరికి వెళ్తే మాత్రమే మంచోడా? అదే ఈ ముస్లిం మాత్రం హిందూ గుళ్ళకు రాకపోయినా మంచోడే, కానీ వీడు మాత్రం అట్లా పోకపోతే మంచోడు కాదు. ఇదెక్కడి విషయము, ఇదెక్కడి చర్చ, ఇదెక్కడి పద్ధతి? దీనిపైన చర్చ జరగాల్సినటువంటి అవసరం లేదా? త్రిపుల్ తలాక్ రద్దు మంచిదేనట, కానీ అది బీజేపీ చేయడం మంచిది కాదట. మరి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? అంతకుముందు సమాజ్వాదీ పార్టీ ఎందుకు రద్దు చేయలేదు? అంతకుముందు ఇంకున్నటువంటి జనతా పార్టీ ఎందుకు రద్దు చేయలేదు? చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది కదా. ముస్లింలకు ఓటేసుకుంటే, క్రిస్టియన్లకు మాత్రమే ఓటేసుకుంటే, క్రిస్టియన్లకు అనుకూలమైనటువంటి వాళ్ళు ఎవరు అనుకూలం? మతం మార్చడానికి ఉపయోగపడేటువంటి వాళ్ళంతా కూడా మంచోళ్ళు అన్నమాట. అంటే హిందువులంతా సర్వనాశనం అయిపోయి మేమంతా పెరగాలనుకునేటువంటి వాళ్ళు ప్రతిరోజు ప్రేయర్లు లేకపోతే కూటములు పెట్టి విగ్రహారాధన మంచిది కాదు, మేమంతా మంచోళ్ళము, నా దేవుని తప్ప ఇంకొక దేవుణ్ణి పూజించేటువంటి వాడు మంచోడు కాదు, వాడికి ఏముండదు, ఇతర దేవుళ్ళను విమర్శించాలి, ఇతర దేవుళ్ళను పూజించకూడదు అనేటువంటి వాడేమో శాంతి కాముకుడు, వాడేమో మంచివాడు. కానీ నా మతాన్ని మాత్రం నేను గౌరవించుకొని నేను ఇతర మతాన్ని కూడా గౌరవించి అక్కడికి పోతే మాత్రం హిందువులు చెడ్డోళ్ళా? ఇదెక్కడి అన్యాయం అనేటువంటి చూడాలి. కేంద్రంలో ముస్లింలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం పని చేసింది? ముస్లింలకు వ్యతిరేకంగా ఏం పని చేసింది? ఏం చేయాలి అంటే ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళు తను ముస్లింగా వ్యవహరిస్తున్నాడు కానీ తను ఇండియన్గా వ్యవహరించట్లేదు, తను క్రిస్టియన్గా వ్యవహరిస్తున్నాడు కానీ తను ఇండియన్గా వ్యవహరించట్లేదు, కానీ హిందువులు భారతీయులుగా మాత్రమే ఆలోచిస్తారు. ఇది నిజం అనేటువంటిది మరొకసారి వచ్చింది. వాళ్ళకు మతమే గొప్ప దేశం కంటే అనేటువంటిది. ఎందుకంటే మేము మా మతానికి సంబంధించిన చట్టాలు ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు భారత రాజ్యాంగంపై గౌరవం ఉన్నటువంటి వాళ్ళు కాదు కదా. ఇది అంశము. ఇదే ఇంకొకటి తీసుకోవాల్సింది ఏంటంటే